హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం చేయబోతున్న రెసిపీ చామదుంపల పులుసు. పులుసుకు కావాల్సినవి చామదుంపలు కడిగి కుక్కర్లో వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. విజిల్ తీసి చల్లారిన తర్వాత మనం దాని మీద ఉన్న పొట్టు తీసేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు, 3 టమాటోస్. మనం చామదుంపలు కడిగి ముక్కలు కోసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని కడాయి వేడవిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, నాకు తగినంత ఆయిల్ పోసుకున్నాను. కడాయి వేడవిన తర్వాత మంచిగా వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ అన్నీ వేసుకొని మనం మంచిగా గరిటె తీసుకొని మంచిగా వేపుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా వేస్తున్నాను. మేము ఆనియన్స్ ఎక్కువ తింటాము, అందుకే ఆనియన్స్ ఎక్కువ వేసాను. నేను గరిటె తీసుకొని మంచిగా వేపుకోవాలి. అందులో కరివేపాకు వేసుకొని మగ్గడానికి మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మగ్గిపోయింది కదా. మగ్గిన తర్వాత మళ్ళీ మనం గరిటె తీసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఆనియన్ పీసెస్ అన్నీ కూడా అన్నీ వేగుతాయి. ఒక్క ప్లేస్లోనే మాడిపోకుండా అన్నీ వేగుతాయి. మనం అలా వేపుకొని అలా వేపుకొని ఉంచుకోవాలి. తర్వాత మనం కట్ చేసిన టమాటో పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత తీసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మగ్గినాయి కదా రెండు కూడా. అలా మగ్గనించుకోవడం వల్ల ఒక 5 minutes మూత పెట్టి మగ్గించుకోవాలి. అలా మగ్గించుకోవడం వల్ల ఇలాగా మంచిగా వేగి ఉంటాయి అన్నమాట. మళ్ళీ మనం గరిటె తీసుకొని వేపుకొని ఉంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తున్న విధంగా వేపుకోవాలన్నమాట. ఇలా మంచిగా వేగిన తర్వాత మీకు తగినంత కారం, 1 స్పూన్ కారం అయితే సరిపోతుంది. మీరు ఇంకా కారం ఎక్కువ తింటారంటే మీ ఇష్టం అది. నేను వేసిందైతే 1 స్పూన్ కారం అయితే వేసాను. కారం వేసుకొని మంచిగా వేగనివ్వాలి. కారం ఎప్పుడు కొంతమంది కారం వేసిన తర్వాత నీళ్ళు ఏదైనా చేస్తారు, కానీ అలా చేయకూడదు ఫ్రెండ్స్. వేగనివ్వాలి. మనం మూత పెట్టేసుకొని వేగనిచ్చాము. చూడండి ఫ్రెండ్స్, ఆ పచ్చి వాసన, ఆ స్మెల్ అంతా పోయి మంచిగా ఉంటుందన్నమాట. అలా వేగిన తర్వాత నేను ఒక పెద్ద గ్లాసుడు వాటర్ పోసి నేను ఈ ఆనియన్స్ అన్నీ ఉడికిస్తున్నాను. ఆనియన్స్ని, టమాటాని, ఈ పచ్చి వాసన అన్నది మొత్తం పోయిన తర్వాత మనం మూత పెట్టుకొని పోతుంది అన్నమాట. ఉడికించడం వల్ల మూత పెట్టుకున్నాము. ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకున్నాము. దాన్ని జ్యూస్ కింద తీసుకొని ఒక హాఫ్ గ్లాసు అంటే పెద్ద గ్లాసులో కొంచెం తక్కువ, హాఫ్ గ్లాస్ అన్నమాట. ఆ జ్యూసీని ఇందులో మనం వాటర్ వేసుకొని ఉడికించుకున్నాం కదా, అందులో వేసేసుకొని ఈ జ్యూస్ని తర్వాత మనం చామదుంపల ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కలను కూడా ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకొని చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా కలుపుతున్నానో అలా మంచిగా కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టిన 5 minutesకి తీస్తే చూడండి ఫ్రెండ్స్, ఎలా బుడగల్లా వస్తున్నాయి కదా, అంటే దగ్గర పడిపోతుంది. ఇంకొంచెం దగ్గర పడాలి. మళ్ళీ అటు ఇటు కలుపుతూ మంచిగా మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మూత పెట్టేసుకుందాం. మళ్ళీ మూత తీసేసరి చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి అయిపోయింది. ఇంకా మనం ఒక చిన్న మంచిగా దానికి కర్రీకి టేస్ట్ రావడానికి కొంచెం చిటికెడు పంచదార జల్లుకొని జస్ట్ ఒక 2-3 minutes అలా కలుపుకుంటూ ఉంచితే అంతే, రెడీ అండి. చామదుంపల కూర చాలా టేస్టీగా ఉంటుంది. మోకాళ్ళు జిగురు కూడా అది లేదు అన్న వాళ్ళకి చామదుంపల కూర తింటే మోకాళ్ళతో జిగురు ఖచ్చితంగా పెరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా టేస్టీకరమైన రెసిపీ ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ ద లైక్.